హాయ్ వేస్ వెల్కమ్ టు మణివంతన్ టీవీ. మనతో సిఏ హనుమాన్లు గారు ఉన్నారు. భూమి రికార్డులు ల్యాండ్ రికార్డ్స్ ఒక డిజిటలైజేషన్ గురించి సార్ని అడిగి తెలుసుకుందాం. సార్ గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్. సార్ డిజిటలైజేషన్ ఇది కొత్తగా అమలు కాబోతుందంట కదా సార్? భూమి రికార్డ్ కేంద్ర ప్రభుత్వము మన బడ్జెట్లో ఇప్పుడు భారతదేశంలో భూమి అంతటి డిజిటలైజేషన్ ప్రక్రియ మొదలు పెడుతుంది అనమాట. అంటే ఏది వ్యవసాయ భూమి, సార్ ఏది ఫారెస్ట్ భూమి, ఏది ఇండస్ట్రియల్కి, ఏది రెసిడెన్షియల్కి, కమర్షియల్కి, తర్వాత దేనికోసం అంటే సోషల్ యాక్టివిటీస్ కొరకు, అంటే స్కూల్స్ కానీ హాస్పిటల్స్ కానీ వీటి కొరకు ఏంటి, వీటన్నిటి కొరకు భూములు ఏమి ఉన్నాయి, ప్రైవేట్ భూములు ఏమున్నాయి, ఏ భూములు ఏ పంటలు ఎక్కువ పండుతున్నాయి, నదులు కానీ పర్వతాలు కానీ ఎక్కడ ఉన్నాయి, ఇవన్నీ తెలుసుకోవడానికి అన్నీ ఉన్నాయి. దానికి ఒక ఫార్మాట్ అంటూ లేదు. బట్ ఆ ఫార్మాట్ని తయారు చేస్తే స్టేట్ గవర్నమెంట్ దగ్గర అన్నీ ఉన్నాయి. దాన్ని డిజిటలైజ్ చేస్తే ఇది ఇన్ఫర్మేషన్ అంతా మొత్తం దేశం మొత్తం అందరికీ తెలిసే అవకాశం ఉంటుంది. దానికి ఏం చేసి జిఐఎస్ టెక్నాలజీతో యూనిక్ ఐడి నెంబర్ ఇస్తాడు ఒక ప్లేస్. అది యూజ్ చేసే టెక్నాలజీ పేరు జిఐఎస్ టెక్నాలజీ. దాని ద్వారా ఏమంటే యూనిక్ ఐడి నెంబర్ ఇస్తాడు. ఒక ప్లాట్ ఉంది, ఒక ప్లాట్కి ఒక నెంబర్ ఇస్తారు. ఇల్లు ఉంటే ఇల్లుకి ఒక నెంబర్ ఇస్తారు. అగ్రికల్చర్ అంటే అగ్రికల్చర్కి ఒక నెంబర్ ఇస్తారు. సర్వే నెంబర్ బేస్డ్ ఇట్లా దానికి నెంబర్ ఇచ్చి రూరల్ ల్యాండ్స్ అది ఒకటి, అర్బన్ ల్యాండ్స్ అది, రూరల్ అంటే గ్రామీణ ప్రాంతాలు ఒకటి, పట్టణ ప్రాంతాలు ఒకటి ల్యాండ్స్ వేరే ఇవ్వడం అనేది చేస్తారనమాట. ఇలా చేస్తే ఏమవుతుందంటే మనకు సపోజ్ ఈ ఊర్లో మనం ఒక ఫ్యాక్టరీ పెట్టాలనుకుంటారు, ఎన్ని ఎకరాలు అక్కడ ఊర్లో దొరుకుతుంది అనేది ఇక్కడికి వచ్చి తెలుసుకునే అవసరం లేదు. వాళ్ళు ఎవరు వాళ్ళు ఇస్తారో లేదో అనుమానం కూడా అవసరం లేదు. వాళ్ళ రికార్డ్స్ వల్ల తెలుస్తుంది కాబట్టి, ఆన్లైన్లో తెలుస్తుంది కాబట్టి తెలుసుకొని అప్పుడు వాళ్ళని ఇది చేసి అన్వేషించుకుంటారు. తర్వాత ఇక్కడ ఇప్పుడు ఇన్ని ఎకరాల ల్యాండ్ లేదనుకోండి, అక్కడ పెట్టలేరు కదా, అక్కడ పెట్టలేదు. సపోజ్ ఒకటి కమర్షియల్ కాంప్లెక్స్ కట్టాలనుకుంటారు, కట్టచ్చా లేదా, ఆ ఏరియాలో ఉందా, కమర్షియల్ ప్లేస్ ఉందా లేదా, రెసిడెన్షియల్ ప్లేస్ ఉందా, ఇట్లాంటివి అనమాట. మాస్టర్ ప్లాన్ అంటే రోడ్స్కి ఏమున్నది, అక్కడ నీటి నిల్వలకి ఏముంటుంది, మళ్ళీ వాటర్ సప్లై కానీ వీటికి ఏముంటుంది, రోడ్స్ ఎక్కడెక్కడ, ఇవన్నీ కూడా డీటెయిల్స్ అన్నీ దాంట్లో ఉంటాయి అన్నమాట. అవన్నిటి చేసే ప్రయత్నం చేస్తుంది అనమాట. సార్ ఈ భూమి యొక్క ధరలు ఎందుకు పెరుగుతాయంటారు సార్? ఎందుకు పెరుగుతాయి ధరలు ఎందుకు పెరుగుతాయంటే అక్కడ ఒకటి కొత్త ప్రాజెక్ట్ రాబోతుందని, లేకపోతే కొత్త ఇండస్ట్రీ రాబోతుంది, కొత్తగా ఆఫీస్ రాబోతుందని, కానీ కొత్తగా ఏమైనా అవకాశాలు రాబోతున్నాయని చెప్పినప్పుడు ధర పెరుగుతుంది ఒకటి. సెకండ్ ఏంటంటే మనకు డిమాండ్ ఉంటుంది. 10 రూపాయలకు 10,000 ఉన్నదంటే 11,000 అమ్మాలని చూస్తాడు, 11,000 అమ్మాలని చూస్తాడు. కానీ 10,000 తక్కువైతే అమ్మాలని చూడ అవసరం లేకపోతే తప్ప. అదే మాదిరిగా 11,000 15,000 12,000 13,000 అమ్మాలని చూస్తాడు. ఎప్పుడు అమ్ముతుంది? అలా కొనాలనుకుంటే 12,000 కొంటారు, 15,000 వస్తుంది అనుకుంటే 12,000 కొంటారు. ఈ విధంగా అన్నమాట. ఆ విధంగా ధర పెరుగుతుంది, డిమాండ్ ప్రకారం ధర పెరుగుతుంది. డిమాండ్ లేకపోతే ధర తగ్గుతుంది అనమాట. కాబట్టి ఆ డిమాండ్ ఎందుకు వస్తుంది అని అంటే ఇంతకుముందు అనుకుంటే అక్కడ రాబోయే యాక్టివిటీస్ వల్ల దానికి డిమాండ్ పెరిగే అవకాశం ఉంటుంది. ఓకే, అంటే ఎట్లాంటి భూములకు డిమాండ్ ఉండదు సార్? డిమాండ్ ఎట్లుంటుందంటే వ్యవసాయ భూములు అనుకోండి, బాగా పంటలు ఉండేది, నీటి వసతులు ఉన్నది, కరెంట్ సప్లై ఉన్నది, మళ్ళీ సారవంతమైన ఎలా ఉంటాయి, ధరలు పెరుగుతాయి. లేదు కమర్షియల్ ప్లేస్ అనుకోండి, రోడ్డుకు దగ్గర ఉందా, లేకపోతే ఎక్కువగా ఉపయోగపడే అవకాశం ఉందా, దాంట్లో అక్కడ షాప్స్ పెట్టుకుని బిజినెస్ పెట్టుకుని వ్యాపారం దొరికే అవకాశం ఉందా అనేది చూస్తారు. ఇండస్ట్రీ పెట్టాలనుకునే వారి నీటి వసతి ఉందా, కరెంట్ సప్లై ఉందా, వర్కర్స్ పోవడం రావడానికి ఇది ఉందా, మెషినరీ కానీ పొల్యూషన్ రాకుండా ఉందా, వాతావరణంలో పొల్యూషన్ రాకుండా ఉందా, ఇవన్నీ చూసి ఇండస్ట్రీస్ కూడా ఆలోచిస్తారనమాట. కాబట్టి దేనిని సపరేట్గా ఆలోచించి ఆ విధంగా సెలెక్ట్ చేసుకుంటారు అనమాట. ఈ కమర్షియల్ రెసిడెన్స్ మధ్యలో ఉంటాయి కదా సార్ భూములు, దానికి ఇంకా దీనికి తేడా బట్టి కమర్షియల్ అంటే మాస్టర్ ప్లాన్ ఇచ్చినప్పుడు ప్రతి ఊరికి ఒక మాస్టర్ ప్లాన్ ఉంటుంది. ఊరికి కానీ పట్టణానికి కానీ మాస్టర్ ప్లాన్. మాస్టర్ ప్లాన్లో కమర్షియల్ ఏరియా ఎక్కడ ఉంటుంది, రెసిడెన్షియల్ ఏరియా ఎక్కడ, ఇండస్ట్రియల్ ఏరియా ఎక్కడ, అగ్రికల్చర్ ఏరియా ఎక్కడ సపరేట్గా ఉంటుంది అనమాట. రోడ్స్ ఎక్కడ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి అనమాట. దాని ప్రకారమే ప్లాటింగ్ వేయడం ఇవన్నీ చేస్తారనమాట. అది దాని ఆ బేసిస్ మీదనే ఆ ప్లాట్స్ ఎక్కడ గవర్నమెంట్ కూడా రెసిడెన్స్కు కొన్ని ఇప్పుడు మనము చూసాము, చిన్న పేదవాళ్ళకి ఇచ్చే ల్యాండ్స్, హౌస్, అక్కడ ఆ ఏరియా ఉందా లేదా రెసిడెన్షియల్ ఏరియా చూసి అక్కడ కన్స్ట్రక్షన్ చేస్తారు. ఈ టైటిల్ ఎవరు ఇస్తారు సార్? మరి మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తారు. మొత్తం స్టేట్ గవర్నమెంట్ ఉంటుంది ఇచ్చేది, మొత్తం టైటిల్ ఇచ్చేది స్టేట్ గవర్నమెంట్ అథారిటీ. అగ్రికల్చర్ అనేది రెవెన్యూ అథారిటీ, నాన్ అగ్రికల్చర్ అయితే మున్సిపాలిటీ కానీ పంచాయత్ ఆఫీస్ కానీ, ఇవి మాత్రమే టైటిల్ ఇవ్వగలరు, మిగతా ఇవ్వరు అనమాట. రిజిస్ట్రేషన్ చేసుకుంటే మాత్రం టైటిల్ రాదు. రిజిస్ట్రేషన్ అవుతుంది డాక్యుమెంట్, ఇది నీదని చెప్తుంది. టైటిల్ ఇచ్చేది మాత్రం ఈ 2 డిపార్ట్మెంట్స్.
రెవెన్యూ, లోకల్ అథారిటీ అంటారు, మున్సిపాలిటీ కానీ, పంచాయతీ కానీ, కార్పొరేషన్ కానీ, ఏదైనా కానీ దాని మీకు టైటిల్ ఇస్తున్నమాట. ఈ రియల్ దాన్ని ఎస్టేట్ కాకుండా ఏం చేసినా లాభం లేదు కదా. అందుకే మీరు మల్టిపుల్ సేల్స్ అవుతాయి. కొన్నిసారి మనం చూస్తాం ప్లాట్ని డబుల్ అమ్మారు, ఇది అమ్మారు అని చెప్పారంటే వాళ్ళు కొన్నోళ్ళు పంచాయతీ ఆఫీస్లో కానీ, మున్సిపాలిటీ ఆఫీస్లో కానీ రిజిస్టర్ చేయించుకోవాలి. ఈ ప్లాట్ నేను కొన్నా అని చెప్పాను. అవును. డాక్యుమెంట్ అయితే సరిపోదు, రిజిస్టర్ ఆఫ్ దగ్గర సరిపోదు. ఈ యొక్క ఆ రికార్డ్స్ చేంజ్ చేపిస్తే సెకండ్ సేల్ తగ్గే అవకాశం ఉంటుంది, సెకండ్ సేల్ కాకపోయే అవకాశం ఉంటుంది అన్నమాట. తర్వాత ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్కి ఏం తెలుస్తుంటే ఇక్కడ ఏ ల్యాండ్ పార్సల్ ఉంది, ఇండస్ట్రీ కోసం ఇవ్వడానికి ఏరియా బాగుంటుంది, తర్వాత నేను ఎడ్యుకేషన్స్కి ఇవ్వాలంటే ఎక్కడ బాగుంటుంది, నా హాస్పిటల్ కంటే ఎక్కడ బాగుంటుంది, ల్యాండ్ పార్సల్ దేనికోసం ఉపయోగపడుతుంది అనేదన్నీ రికార్డ్స్ దీనివల్ల తెలుస్తాయి అన్నమాట. దాంతో ఎవరు ఓనర్స్, టైటిల్ ఎవరి దగ్గర ఉంది, దానివల్ల ఏమేమి రిస్క్ ఉంటుంది అనేది కూడా తెలుస్తుంది. అంటే టైటిల్ని క్లియర్ ఉన్నప్పుడు కొనేటోళ్ళకి రిస్క్ తగ్గుతాయి అన్నమాట. లేకపోతే చాలా మనం చూస్తాం చాలా ల్యాండ్స్ అన్ని డిస్ప్యూట్లు ఉంటాయి, కోర్టుల కేసులు నడుస్తుంటాయి. కానీ అదే టైటిల్ క్లియర్ ఉందనుకోండి సమస్యలు ఉండవు. ఆ క్లియర్ ఉన్న టైటిల్నే ప్రతి పెట్టుబడిదారు కొనాలని చూస్తాడు. ఏ కార్పొరేట్ సెక్టర్ కానీ, లేకపోతే ఇండస్ట్రీస్ కానీ, కమర్షియల్స్ కానీ, రెసిడెన్షియల్ ఎవరైనా కానీ ఆ టైటిల్ క్లియర్గా ఉంటేనే కొనాలని చూస్తాడు. దానివల్ల ధర మంచి దొరికే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ల్యాండ్ రికార్డ్స్ డిజిటలైజేషన్ చేయబట్టి ప్రయోజనం ఏంటి సార్? ల్యాండ్ డిస్కవరీ ప్రయోజనం ఏంటంటే ఏ ఏరియా ఎక్కడ ఉంది, అగ్రికల్చర్ ల్యాండ్ ఎక్కడ ఉంది, ఓపెన్ ల్యాండ్ ఎక్కడ ఉంది, నదులు ఎక్కడ ఉన్నాయి, పర్వతాలని ఖనిజాలు ఎక్కడ ఉన్నాయి, తర్వాత వ్యవసాయ భూమి ఎక్కడ ఉంది, ఓపెన్ ల్యాండ్స్ ఎక్కడ ఉన్నాయి, కమర్షియల్ ప్లాట్స్ ఎక్కడ ఉన్నాయి, రెసిడెన్షియల్ ప్లాట్స్ ఎక్కడ ఉన్నాయి, ఇవన్నీ తెలుసు, అందరికీ తెలుస్తాయి అన్నమాట. తెలిసి దాని ఐడెంటిటీ కూడా తెలిస్తే దాని ఓనర్ ఎవరు. గవర్నమెంట్ అయితే గవర్నమెంట్ ఇప్పుడు రోడ్స్ ప్రాజెక్ట్ చేస్తుంటారు, చేసేటప్పుడు కొందరు ప్రైవేట్ వాళ్ళ భూములు పోతాయి, గవర్నమెంట్ కూడా పోతాయి. ప్రైవేట్ వాళ్ళు కాంపెన్సేషన్ ఇవ్వాలి, ఈయన నిజమైన ఓనర్ అనేది టైటిల్ చెప్తారు అట్లా అనమాట. ఆ దాని మీదకి వెళ్ళి అలా కాంపెన్సేషన్ రావడం జరుగుతుంది అనమాట. కాబట్టి ఎప్పుడైనా కానీ క్లియర్ టైటిల్ ఉండటం అనేది చాలా ముఖ్యం. ఆ క్లియర్ టైటిల్ ఉంటే ధర కనీసం ఒక 25% పెరిగే అవకాశం ఉంటుంది మంచిగా. ఓకే. ఈ మాస్టర్ ప్లాన్ ఎన్ని రకరకాలు ఉంటాయి సార్? మాస్టర్ ప్లాన్ అన్నిటికీ ఒకటే రకం ఉంటుంది. ప్రతి ఊరు చిన్నగా అయితే చిన్నగా ఉంటుంది, పెద్ద అయితే పెద్దగా ఉంటుంది. అంటే ఆ ఏరియా మీదకి వెళ్ళి ఉంటారు అనమాట. ఓకే. ఆ మాస్టర్ ప్లాన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ప్రతి ఏరియాకు మాస్టర్ ప్లాన్ ఇంపార్టెంట్. అది మున్సిపాలిటీకి ఉంటుంది, పంచాయతీకి ఉంటుంది, కార్పొరేషన్కి ఉంటుంది, అన్నిటికి ఉంటాయి అనమాట. అది ఆ బేసిస్ మీదనే ల్యాండ్ రికార్డ్స్ ఏ భూమి దేనికోసం వాడాలో ఇప్పుడు నాకు చూస్తా కొన్నిసార్లు మన రెసిడెన్షియల్ కట్టిన తర్వాత ఇది రెసిడెన్షియల్ జాగా కాదు, కమర్షియల్ జాగా మీరు కమర్షియల్ జాగా కట్టిండ్రు అని చెప్పని అంటారు. అదే కమర్షియల్ కట్టితే రెసిడెన్షియల్ జాగాలో మీరు కమర్షియల్ కట్టిండ్రు అని ఆబ్జెక్షన్ ఇస్తారు కొందరు. ఇండస్ట్రియల్ జాగాలో కమర్షియల్ జాగాలో రెసిడెన్షియల్ కాకుండా ఇండస్ట్రియల్ జాగాలో ఇది మనము రెసిడెన్షియల్ స్పేస్ ఇండస్ట్రీ పెడితే ఇది ఇండస్ట్రీ స్పేస్లో రెసిడెన్షియల్ స్పేస్ ఇండస్ట్రీ పెట్టారు అని చెప్పి డిస్ప్యూట్స్ ఇండస్ట్రీ తీసేసే ప్రయత్నం చేస్తారు. ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. కాబట్టి దేని స్పెసిఫైడ్ ల్యాండ్ ఉంటే ఆ ల్యాండ్ ప్రకారమే అలాట్మెంట్ ఉంటుంది, ఆ ల్యాండ్ ప్రకారమే పర్మిషన్స్ ఉంటాయి, ఆ పర్మిషన్ ప్రకారమే వీళ్ళు కట్టుకుంటారు అనమాట. క్లియర్ టైటిల్ ఉన్న ల్యాండ్స్కి ధర ఎప్పుడైనా పెరుగుతుంది అంటారు సార్? ఎందుకంటే క్లియర్ డిస్ప్యూట్ ఉండదు కదా, మిస్అండర్స్టాండింగ్ కూడా డిస్ప్యూట్ ఉండదు, వాళ్ళ కబ్జా వాళ్ళ ఆధీనంలో ఉంటుంది. కాబట్టి వీళ్ళు లేకుండా ధర మంచి ధర వచ్చే అవకాశం. అన్నిటికంటే ముఖ్యమైన ఛాలెంజ్ ఏంటంటే భూమి దొరకడం ఎంత ఎవరికైనా కొనేటాళ్ళకి సార్ భూమి దొరకడం ఎంత ముఖ్యమో దాని టైటిల్ క్లియర్గా దొరకడం అంత ముఖ్యం. భూమి దొరకడం ఒకటి, వాళ్ళు అనుకున్న భూమి దొరకడం, రెసిడెన్షియల్ కమర్షియల్ దాని మీద టైటిల్ ఉన్న కరెక్ట్గా ఉన్న వాళ్ళ కాదా సెకండ్. ఇవి రెండు ప్రాబ్లమ్స్ ఉంటాయి. తర్వాత లీగల్ డిస్ప్యూట్, ఎవరైనా ఆక్యుపెన్సీ ఎవరి చేతిలో ఉంది, వీళ్ళ ఓనర్ చేతిలో ఉందా, వేరే వాళ్ళ చేతిలో ఉందా, వాళ్ళని ఖాళీ చేయించడం, లీగల్ డిస్ప్యూట్, ఇవన్నీ పెద్ద ఛాలెంజ్ అన్నమాట. ఇవన్నిటి క్లియర్ చేయాలంటే రికార్డ్స్ అని డిజిటలైజ్ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం. దాని ద్వారా ఏంటంటే ఎవరి టైటిల్ ఎవరిది, ఏ భూమిలో ఎవరికి హక్కుదారులు, ఎవరి ఆధీనంలో ఉంది, కొనే వాళ్ళకు ఈజీ ఉంటుంది, అమ్ముకునే వాళ్ళకి ఈజీ ఉంటుంది, డిస్ప్యూట్ ఉండదు అనే ప్రయత్నం అన్నమాట.